పాతకాలం నాటి బజ్జీ మిర్చి ఫ్రై అనమాట. బజ్జీలే కాకుండా ఇలాగ మిర్చితో ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఇది అమ్మమ్మ రెసిపీ అనమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ గసాలను అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ కొంచెం బాగా చిటపట అనేంత వరకు వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ చిప్ వచ్చేసి కొబ్బరి చిప్ప, ఒక కొంచెం ఉప్పు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇవి వేసి గ్రైండ్ చేశాక చిన్న టీ గ్లాస్ ఉంటుందిగా, ఆ టీ గ్లాస్తో పుట్నాల పప్పు, అలాగే 4 తెల్లగడ్డ ఇవి వేసేసి మనము మిక్సీ వేసుకోవాలన్నమాట, ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత బజ్జీ మిర్చిని తీసుకుంటున్నాం కదా, ఇవి ఏం చేయాలంటే స్లిట్ చేసుకొని లోపల ఉండే గింజలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి గింజలు తీసేసాను, ఇంకా కారం అవసరం లేదనిపించి. సో ఇవి కారం కూడా కొంచెం తక్కువే ఉంటాయి. సో ఇలాగే ఏం చేయాలంటే మనము టర్న్ చేసుకుంటూ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకొని దగ్గరే ఉండి అన్ని సైడ్లు టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే బజ్జీ మిర్చితో ఫ్రై అయితే రెడీ.